నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంకా తెలంగాణలో ఏక్నాథ్ షిండే లాంటి వ్యూహాలు ఉంటాయంటే ఉండకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఆదిలాబాద్ లో జరిగిన సభలో రేవంత్ రెడ్డి గారు అయితే మోదీ గారిని పెద్దన్న అని సంబోధించడం జరిగింది. సో అక్కడైతే ఇంకా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు అనుకోవాలని అనిపిస్తుంది. సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు మనం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి 6 నెలలు టైం మాత్రమే ఉంది, అంటే పడిపోయే ప్రభుత్వం, చీతు ఊడిపోయే ముక్కు అని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యానించడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం మన మోదీ గారిని అన్నగారు, పెద్దన్నగారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అసలు ఈ పరిణామాన్ని ఎలా చూసుకోవాలి సార్? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కొత్త నూతన వరవడిని పరిచయం చేశారు తెలంగాణ సమాజానికి అని చెప్పేసి అనుకోవచ్చు. ఇలాంటి సంస్కృతి, ఇలాంటి పద్ధతి, ఇలాంటి ఆనవాయితీ ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి వచ్చింది. చంద్రబాబు నాయుడుకి శిష్యునిగా, రాజకీయ శిష్యునిగా రేవంత్ రెడ్డికి పేరుంది, ఎవరు అవునన్నా కాదన్నా. సుదీర్ఘకాలం పాటు రాజకీయపరమైనటువంటి లెసన్స్ అంటే పాఠాలు నేర్చుకుంది చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఏం చెప్పేవాళ్ళు అంటే కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి, అభివృద్ధే కాన్సన్ట్రేషన్ చేయాలి, అభివృద్ధి మీదనే ఆలోచించాలి, అభివృద్ధి మీదనే మాట్లాడాలి అనేటువంటి కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉండేటువంటి పాలసీ. అది పాలసీ కాదు, ఒక విధానం, వాళ్ళ పర్సనల్గా, వ్యక్తిగతంగా. అలాంటి విధానాన్ని రేవంత్ రెడ్డి కూడా అలవర్చుకున్నారు అని చెప్పి అనిపిస్తుంది. నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చిన సందర్భంగా రేవంత్ రెడ్డి అనుసరించినటువంటి విధానాన్ని గమనిస్తే, ఎందుకనంటే మనం ఒక్కసారి కేసీఆర్ పరిపాలనకి వెళ్తే, కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధానమంత్రి ఎప్పుడు తెలంగాణకు వచ్చినా కానీ ఆయన వెళ్ళడం మానేశారు. ఆయన ప్లేస్లో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ని పంపించేవాళ్ళు. శ్రీనివాస్ యాదవ్ పోయి ఆయన్ని ఆహ్వానించేవాళ్ళు. అనేక సందర్భాల్లో ఐఎస్బికి సంబంధించినటువంటి ఉత్సవాలకు వచ్చినప్పుడు పోలేదు. తర్వాత ముచ్చింతలు, రామాన్యాచార్యుల దానికి పోలేదు. తర్వాత అనేక ప్రారంభోత్సవాలకు వచ్చాడు. భారత్ బయోటెక్ని పరిశీలించడానికి వచ్చారు కరోనా సమయంలో, అప్పుడు వెళ్ళలేదు. ముఖం చాటేసి తిరుగుతూ వచ్చారు కేసీఆర్. అంటే ఇగో. ఇప్పుడు అక్కడ చూడాల్సింది ఏంటి? భారత ప్రధానమంత్రిని చూడాలి, నరేంద్ర మోడీని కాదు. భారత ప్రధానమంత్రిని చూడాలి, ఇక్కడ ముఖ్యమంత్రిని చూడాలి. అక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారా లేకపోతే ఇంకొకరు ఉన్నారా అనవసరం. ఒక ప్రధానమంత్రికి, ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి కార్డియల్ రిలేషన్స్ కానీ, లేదా వాళ్ళ మధ్య ఉండాల్సినటువంటి ఒప్పందాలు కానీ, లేదంటే వాళ్ళకు గౌరవ మర్యాదలు కానీ ఆ పదవులకు ఉంటాయి ఫెడరల్ వ్యవస్థలో, వ్యక్తులకు కాదు. ఆ పదవుల్లో ఎవరున్నా కానీ వాళ్ళు గౌరవించాలి. కానీ నరేంద్ర మోడీతోటి, ప్రధానమంత్రి హోదాలో ఉన్న నరేంద్ర మోడీతోటి విరోధం పెంచుకున్నాడు, దూరం అయ్యాడు. విరోధం పెంచుకుంటాం కూడా కాదు, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదా, ప్రధానమంత్రి ముఖ్యమంత్రితో విరోధం ఏముంటుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆయన దేశానికి ప్రధానమంత్రి, ఆయనతోటి పోటీ ఏముంటుంది? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉప ప్రాంతీయ పార్టీ అధ్యక్షుడు ఆయన ఎవరు? మన కేసీఆర్. సో కేసీఆర్ ఏంటి, నరేంద్ర మోడీ తోటి నేను పోటీ, నేను దేశకీ నేత అని చెప్పి ఒక హైలైట్ చేసుకునే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఈ నరేంద్ర మోడీ తోటి కార్డియల్ రిలేషన్ని తీసేసుకున్నారు. దాంతో వచ్చినటువంటి నష్టం ఏంటి తెలంగాణ కంటే? కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఫండ్స్ రాలేదు, కేంద్రం నుంచి ఈయన పెండింగ్లో ఉన్నటువంటి అంశాలను క్లియర్ చేసుకోలేకపోయారు. అంతిమంగా రాష్ట్రం నష్టపోయింది. అలాంటి పరిస్థితికి చెక్ పెట్టాడు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చెక్ పెట్టి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఏం చేయాలో అది చేశాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్నారు కాబట్టి పోయి ఆహ్వానించారు. ఆదిలాబాద్కు వచ్చి ఆదిలాబాద్లో ప్రారంభోత్సవాలు పాల్గొన్నటువంటి నరేంద్ర మోడీని సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వెళ్ళారు, గవర్నర్ ఎలాగ వెళ్తారు, గవర్నర్ తమిళసై వెళ్ళారు. తర్వాత అక్కడ ఉండేటువంటి సీతక్క, అక్కడ మినిస్టర్ కాబట్టి సీతక్క, వీళ్ళు వెళ్ళి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, బీజేపీకి సంబంధించిన ప్రధానమంత్రి, పార్టీల వరకు తీసుకుంటే. కానీ అక్కడ పార్టీలు కాదు, రాజకీయాలు కాదు, ఇక్కడ ఫెడరల్ వ్యవస్థలో ప్రధానమంత్రిని గౌరవించాలి, ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ రాష్ట్రానికి వచ్చినా సరే. సో అందుకని చెప్పి ఎదురేగి ఆహ్వానం పలికారు. ఆహ్వానం పలికిన తర్వాత వేదిక మీద చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి చెప్పారు. ఏం చెప్పారు? రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, ఎన్నికలప్పుడే రాజకీయాలు, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. సో ఎన్నికలప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం, విమర్శలు చేసుకుందాం. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని రకాలుగా సహకరిస్తున్నటువంటి పెద్దన్నగా,
నరేంద్ర మోడీని మేము గౌరవిస్తాం అని చెప్పి Right. చెప్పారు ఉమ్, రేవంత్ రెడ్డి. ఉమ్, ఎందుకు చెప్పారు? దాదాపు సుదీర్ఘ కాలం పాటు కంటోన్మెంట్ ఏరియాలో పోవడానికి ఇబ్బందిగా ఉంటుంది రోడ్లు విస్తరణ కోసం, అక్కడ ఉండేటువంటి రక్షణ భూములు ఇవ్వడానికి, రక్షణ భూములకు అనుమతులు తెచ్చుకోవడానికి వాళ్ళ వల్ల కాల, అవును. కేసీఆర్ వల్ల కాల. ఉమ్, అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే నరేంద్ర మోడీని కలిసారు. పోయి ఉమ్, నరేంద్ర మోడీని కలిసి రాష్ట్రానికి సోన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఉమ్, నాకు ఇవి కావాలి, రక్షణ భూములకు అనుమతి ఇవ్వాలి, అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది, రావడానికి కూడా ఇవన్నీ చెప్పిన తర్వాత వెంటనే క్లియర్ చేసేసాడు. ఉమ్, ఆ సందర్భంగానే క్లియర్గా నరేంద్ర మోడీ చెప్పారు, రాజకీయాలకు అతీతంగా మనం దేశాన్ని అభివృద్ధి చేయాలి. సో రాష్ట్రానికి సంబంధించి ఏవైనా సరే ఉంటే మీరు వచ్చి కలవండి, మీరు పనులు చేయించుకోండి అని చెప్పాడు. ఉమ్, అలాగే రేవంత్ రెడ్డి కూడా ఇనిషియేటివ్ తీసుకొని రాజకీయాలకు అతీతంగా ఎన్నికలప్పుడు రాజకీయాలు చేసుకుందాం, వీలైనప్పుడు రాష్ట్ర అభివృద్ధి కావాలని చెప్పేసి ఆయన పోయి ప్రధానమంత్రిని అడిగారు. ఉమ్, ప్రధానమంత్రిని అడిగాడు కాబట్టి ప్రధానమంత్రి ఇవాళ 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రారంభోత్సవాలు చేశారు ఆదిలాబాద్లో. ఉమ్, 7,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులు. right, right. సో కాబట్టి అప్రిషియేట్ చేశాడు, మా పెద్దన్న అని చెప్పి అప్రిషియేట్ చేశాడు. అయితే దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇంకొక కోణం నుంచి వస్తుంది. సో నరేంద్ర మోడీని పెద్దన్న అన్నాడు ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఉమ్, అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు ఒకటే ఉమ్, ఉమ్, అనేది ఇప్పుడు కవిత ట్వీట్ చేశారు, కవిత మాట్లాడారు. అప్పుడే మీడియాలో స్టార్ట్ చేసింది ఆవిడ. ఉమ్, పెద్దన్న అని చెప్పి పొగిడారు నరేంద్ర మోడీని. అంటే మేము ఎప్పటి నుంచి చెబుతున్నాం బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పి, ఉమ్, ఇప్పుడు నిజమైంది అని చెప్పి ఆవిడ అంటున్నారు. అసలు బీజేపీ కాంగ్రెస్ ఒకటో అయ్యే ఛాన్స్ ఉందా? దేశంలో రెండు ప్రధానమైనటువంటి జాతీయ పార్టీలు ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్, రెండు బీజేపీ. ఆ రెండు పార్టీలు రాజకీయంగా ఎప్పుడు ఒకటి కావు, right. ఎప్పుడు ఒకటి కావు. ఉమ్, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని విడదీసి తెలంగాణని ప్రత్యేక రాష్ట్రం చేసేటప్పుడు ఈ రెండు పార్టీలు ఒకటయ్యాయి, right. అంతే తప్ప మిగతా రాజకీయంగా ఎప్పుడు కూడా ఈ రెండు పార్టీలు ఒకటి కావు, ఒకటి అయ్యే అవకాశం లేదు. ఉమ్, కానీ బీఆర్ఎస్ ఏం చెప్తుంది, నరేంద్ర మోడీని పెద్దన్న అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు ఒకటే ఒకటే అనేది చెప్తారు. ఇదే అంశాన్ని తీసుకెళ్లి రేపు లోక్సభ ఎన్నికల్లో తీసుకెళ్తారు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు. ఉమ్, ఉమ్, కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే నరేంద్ర మోడీని కూడా మిస్మరైజ్ చేసేలా మాట్లాడారు right. రేవంత్ రేవంత్ రెడ్డి. రెడ్డి గారు. ఎందుకు మాట్లాడారు? కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఉమ్, రాష్ట్ర అవసరాల కోసం మాత్రమే మాట్లాడారు. ఉమ్, అది రాజకీయపరమైన చతురత. right. ఆ చిత్రతను ఎక్కడి నుంచి పుణికిపుచ్చుకున్నాడంటే చంద్రబాబు నాయుడు నుంచి పుణికిపుచ్చుకున్నాడు. చంద్రబాబు నాయుడు నిద్రాహారాలు మానేసి 18 గంటల పాటు పనిచేసి రాష్ట్రం అభివృద్ధి ఎలా చేయాలి దీని మీదనే కాన్సన్ట్రేషన్ చేసేవాడు అధికారంలో ఉన్నప్పుడల్లా. అధికారంలో ఉన్న ప్రతిసారి ఆయన చేసిన పని అదే. ఉమ్, అందుకే ఆయన రాజకీయంగా పార్టీ పరంగానేమో పెద్ద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు కాదు, రాజకీయాలను మర్చిపోయేవాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా రాష్ట్ర అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. సో అదే రాజకీయంగా ఆయన నష్టపోయాడు. రాజకీయంగా పార్టీని పటిషన్ చేసుకునేందుకు టైం ఇవ్వకపోవడం ఇవన్నీ ఉన్నాయి. అయినా కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం మాత్రం ఎక్కువగా ఆయన కాన్సన్ట్రేషన్ చేసేవాళ్ళు. అదే వరవల్లో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉమ్, వెళ్తూ ఉన్నారు. సో రేవంత్ రెడ్డి చూపినటువంటి చొరవ ఖచ్చితంగా రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేస్తుంది. ఫండ్స్ కూడా ఎక్కువ తీసుకురాగలరు, రాష్ట్రాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేయించుకోగలరు. right. అది సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్ఎస్ఎస్ నుంచి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా అవును సార్. రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఆ తర్వాత ఏబీపీలో కొన్ని రోజుల పాటు విద్యార్థి సంఘంలో అవును. పనిచేశారు. ఉమ్, సో కాబట్టి ఇప్పుడు వరకు ఏమనిపిస్తుంది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది. పడిపోతుంది. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిన మరుసటి రోజు నుంచి 39 + 8 ప్లస్ లెక్క ప్లస్ 7 అని చెప్పి లెక్కేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుంది, ఏకనాథ్ షిండే వస్తాడు, ఉమ్, ఏకనాథ్ షిండే తరహాలో వ్యూహాలిక బీజేపీ పడేస్తుంది. ఉమ్, లోక్సభ ఎన్నికల దాకానే కాంగ్రెస్ పార్టీకి ఉండేది తెలంగాణలో. ఉమ్, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండడు. ఇలాంటివన్నీ ప్రచారాలు చేశారు, ఈ మధ్య కూడా చేశారు. right. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి సీఎంగా ఉండలేడని కేటీఆర్ చెప్పాడు. ఉమ్, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద ప్రధానమంత్రికి గుడ్ విల్ మిస్మరైజ్ అయ్యాడు. సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తను రాష్ట్రానికి వచ్చినప్పుడు గౌరవించి రాష్ట్రాభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి ముఖ్యమంత్రిని పడగొడతాడా నరేంద్ర మోడీ? ఒకవేళ మూడోసారి ప్రధానమంత్రి అయినా కానీ ఉమ్, పడగొట్టే ఛాన్స్ ఉండదు. ఎందుకనంటే ఎవరైతే ఉండాలనో దేశాభివృద్ధి కోసం, రాష్ట్రాభివృద్ధి కోసం వాళ్ళని గౌరవిస్తుంటుంది right. బీజేపీ కానీ లేదా నరేంద్ర మోడీ కానీ. ఉమ్, పైగా ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఎన్ని ఉన్నాయి, ఉమ్, ప్లస్ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి రాష్ట్రం కోసం నరేంద్ర మోడీతో మాట్లాడుతున్నాడు, రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ వైపే పార్టీ. ఉంటున్నాడు. అవును సార్.
సో ఇక్కడ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే శత్రువుగా చోట్ల రేవంత్ రెడ్డి శత్రువుగా చోట్ల బీజేపీ అంటే బీజేపీ మీన్స్ కేంద్ర ప్రభుత్వం శత్రువుగా చూడలేదు. అదే ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ఇతర ప్రాంత రాష్ట్రాల్లో ఉండేటువంటి నాయకులందరూ కూడా నరేంద్ర మోడీ వచ్చినప్పుడు ధిక్కరించడం, లేదంటే ఆయన్ని వ్యతిరేకించడం, ప్రధానమంత్రి పదవికి గౌరవించకపోవడం, ఇవన్నీ జరిగినాయి. దాంతో జనరల్గా పవర్లో ఉన్నవాళ్ళు సహకారం అందించరు కదా. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. అందుకే రాబోయేటువంటి రోజుల్లో ఏక్నాథ్ షిండే ఈక్వేషన్స్ తెలంగాణలో ఉండే అవకాశం లేదు. ఎందుకనంటే మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రి ఎలా అయ్యారని చూసాం. అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని, అలాగే శివసేనలో ఉండేటువంటి వాళ్ళని చీల్చేసి బీజేపీ ఏక్నాథ్ షిండేని తీసుకొచ్చింది. కానీ ఇక్కడ బీజేపీలోకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు ఇక్కడ. సో కాబట్టి అక్కడ ఏక్నాథ్ షిండేని తీసుకురావాల్సిన నెసెసిటీ ఉండకపోవచ్చు. రాజకీయాలు చేసుకుంటారు, కానీ పడగొట్టి ప్రభుత్వాన్ని అక్రమంగా చేసేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి విషయంలో. సో కాబట్టి ఆదిలాబాద్కి నరేంద్ర మోడీ వచ్చిన సందర్భంగా తన ప్రభుత్వానికి రాజకీయంగా కూడా ఏమాత్రం ఇబ్బంది కలగకుండా రేవంత్ రెడ్డి వ్యవహరించాడు. ఒకవైపు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూనే, రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటూనే తన ప్రభుత్వాన్ని పదిలంగా నిలబెట్టుకునేటువంటి చాకచక్యాన్ని ప్రదర్శించాడు రేవంత్ రెడ్డి. మిస్మరైజ్ అయ్యాడు నరేంద్ర మోడీ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. తెలంగాణలో జరిగిన సభతోటి ఏక్నాథ్ షిండే లాంటి వ్యూహాలకైతే తెరపడిందనే అనుకోవాలి. థ్యాంక్ యూ.